ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో ఆయన అంటున్నారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకుంటున్నారు. అయితే మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే, నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే కానిమ్మన్నారు. మరి యాక్చువల్గా నిజంగా ఆయన ఎందుకు చెప్పారు అలాగా? ఎంత గొప్ప దేవుడండి. ఆయనకి పరలోక దేవదూతలు వచ్చి పరిచర్య చేసినాయండి ఆయన పుట్టినప్పుడు. అసలు మనం ఎపాటి వారమండి ఆయన ముందు. మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన భూలోకానికి వచ్చారండి. పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ప్రాణాన్ని పెట్టి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళారండి. ఎందుకంటే నువ్వు నేను నరకంలోకి వెళ్ళకూడదని, ఒక పరలోకానికి దారి చూపటానికి మరి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెడతాడు. ఆనందంగా వచ్చారండి నిజంగా. అది శ్రమాన్ని తెలిసినప్పటికీ కూడా మరి ఆయన అలా వెనకాడలేదండి. అందుకని నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే కానిమ్మన్నా. నిజంగా ఎంత గొప్ప మనసు అండి అది. ఒక మనిషి కోసం ఒక మనిషి అందరి కోసం ప్రాణాన్ని అర్పిస్తున్నారంటే నిజంగా ఎంత గొప్ప విషయం అండి. నీ సహాయం నిజంగా సహాయం అంటే అంత సహాయం ఎవరూ చేయలేరండి. అంత త్యాగం ఎవరూ చేయలేరు. ఆ దేవాతి దేవుడే చేశాడు. మరి ఆయన కొరకు నువ్వు నేను ఏం చేస్తున్నామండి? ఏమీ చేయలేకపోతున్నాం. ఇకనైనా మన జీవితాలు మార్చుకుందామా? ఇకనైనా మనం దేవునిలో జీవిద్దామా? ఇకనైనా ఆయన యందు భయము భక్తితో ఉందామా? ఉంటే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఆయన అంటున్నారు, ప్రభువా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కానిమ్మన్నా. మరి నీ చిత్తానుసారం మేము నడుచుకోవడానికి ప్రభు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.